సంవత్సరంలో మా అబ్బాయి సెల్ చూసి వీక్నెస్ అయ్యి బాగా మెంటల్తనం వచ్చేసింది. పబ్జి ఆడి ఆడి హాస్పిటల్లో జాయిన్ చేసి బాగా చేసి ఇప్పుడు దాకా కూడా మందులు వాడాల్సి వస్తుంది. దేవుడు కాచి కాపాడినందుకు చూసి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో మేలు చేశాడు, కష్టాలు వెనకాల మేలు చేశాడు తండ్రి ప్రభు. మందిరం వీడు కట్టబడిన తర్వాత నేను మా పెద్దమ్మ వెనకాల వెళ్ళేదాన్ని. నాకు అక్కడ వాక్యాలు అర్థం కావట్లేదు. పెద్దమ్మ ఏమంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను మారేది ఎప్పుడు ఏంటి, నేను ఇంకంతేనా, నా జీవితం అంతేనా అనేదాన్ని. అనేది ఇంకా నిదానికి అర్థమయ్యిద్దిలే ఒకేసారి అంటే కాదు, నిదానికి అర్థమయ్యిద్దిలే అనేది. చిన్నిబాయి ఈడ మందిరం ఉంది, ఈడ బాదామంటే నీకోసం అయితే వస్తానని చెప్పింది. నేను వచ్చాను. అయ్యగారమ్మ గారు మాటలు విన్న తర్వాత ఇంకెక్కడికి వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా నేను. ఇటు చెప్పారు బాగా అర్థం అవుతుందని. ఇంక ప్రార్థన చేసుకోవటం, ప్రతి మాట అర్థమయ్యేది, ప్రతి మాట జ్ఞాపకంగా ఇంటికాడ ఉన్న ఏ మాట మాట్లాడేదాన్ని నాకు గుర్తుగా ఉండేది. ఎంతో కష్టాల్లో ఏం చేసినా మారానంటే ఈ మందిరం వల్లే. నా జీవితంలో చింతనంలో అమ్మ చచ్చిపోయిన తల్లి కింద సాట్లు పడ్డాను. 13 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేశారు. భర్త నుండి ప్రేమ లేదు. కొద్ది గొప్ప ఉంటే లూది అబ్బాయి మత్తయ్య, ఆమె కోసం చూసి ఉండా నేను. మత్తు ఉంది కదా అని 7 సంవత్సరాల్లోనే చనిపోయాడు. 3 పిల్లలు. మా నాన్న ఉండాలని ఆశపడ్డాను. మా నాన్న తాగి చనిపోయాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల దాకా మాకు తెలియదు. వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు మూసేశారు. తర్వాత తెలిసింది ఇట్ట సంగతి అని. తట్టుకోలేని పరిస్థితి, ఏం లేదు, పిల్లలు. మా అత్తోళ్ళకి మాకు జరగని పరిస్థితి. ఈ ఊర్లో అంటే నాకు తెలియదు. పరిగెత్తి చేయాల్సిన పరిస్థితి. నాకు చిన్నగా తాగుడు కూడా అలవాటైంది. నేను 3 రోజులు 4 రోజులు నిద్రపోయేదాన్ని కాదు. రేపొగులు కొంచెం మెంటల్తనంగా తాగి నేను 18 సంవత్సరాల నుంచి దాన్ని బానిసయ్యాను. నేను ఇక్కడ మారానంటే కుప్పను బట్టి అమ్మగారు అయ్యగారు మాటల వల్లే నేను మారాను. ఈ మందిరం వచ్చిన తర్వాత కూడా నేను తాగాను. నేనే పని చేయాలని వాళ్ళు నాకు జ్ఞాపకం వచ్చేవాళ్ళు. నేను బలంగా ఇంకా అనుకున్నాను. మౌనంగానే వచ్చాను, మౌనంగానే వెళ్తుంటాను. కానీ దేవుడిని అడుగుతూ ఉండా నేను. నాకు అది తీసేసాడు దేవుడు. దానికి కారణం అమ్మగారు అయ్యగారే మాటల ద్వారా మా కోసం పంపించి ఉంటారు. అమ్మగారు అయ్యగారు ఎక్కడ ఎదిగినా అలాంటి వాళ్ళు దొరకరు. నాకంటూ కుటుంబం సంఘాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యగారు, అమ్మగారు.